హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పోస్టల్ జీడిఎస్ జాబ్ చేస్తున్న వాళ్ళు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ఎలా పెట్టుకోవాలో అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ప్రాసెస్ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మొదటగా మీరు తెలుసుకోవాల్సింది ఆన్లైన్ ట్రాన్స్ఫర్కి మీరు ఎలిజిబుల్లా కాదనేది తెలుసుకోవాలి. జీడిఎస్కి అయితే 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు. అలాగే పీడబ్ల్యూడి అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 1 year ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మ్యూచువల్ అయితే 1 year ఉండాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే 2024 సంవత్సరం 7వ నెల 1వ తారీఖు ముందు జాయిన్ అయిన వాళ్ళకి 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అదే 1వ తారీఖు తర్వాత జాయిన్ అయిన వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళకైతే మాత్రం 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. 1వ తారీఖు ముందు జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే ఉంది. ఫ్రెండ్స్, ముందుగా మీరు చేయవలసింది ఏమనగా గూగుల్ ఆర్ క్రోమ్లోకి వెళ్ళి IT 2.0 అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీరు అక్కడ ఆప్షన్స్ కనిపిస్తాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. IT 2.0 అనే దీని మీద యూజర్ ఐడి మీ ఎంప్లాయ్ ఐడి ఇవ్వాలి. అలాగే పాస్వర్డ్ వచ్చి DOP@1234 అని అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్, D అనేది క్యాపిటల్ లెటర్. అలాగే ఇచ్చిన తర్వాత మీకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ పేజ్లో మీ పేరు కూడా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఒక సైడ్న ఆ పేజ్ ఒక కార్నర్లో చూడండి, రైట్ సైడ్ కార్నర్లో సెల్ఫ్ సర్వీస్ అనే ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ పేజ్లో ఎంప్లాయీ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎంప్లాయీ ట్రాన్స్ఫర్స్ అని పింక్ కలర్లో మీకు ఒక ఐకాన్ అయితే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, క్లిక్ చేశాక అప్లై ట్రాన్స్ఫర్ రూల్ 3 అని మీకు ఆరెంజ్ కలర్లో ఒక ఐకాన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అని అయితే మీకు ఒక 4 pointsతో ఒక బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక అక్కడ చిన్న బ్రాకెట్ లాగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, బాక్స్ టైప్, దాని మీద టిక్ చేసుకోండి. టిక్ చేసుకుంటే కంటిన్యూ టు అప్లికేషన్ అని బ్లూ కలర్లో ఒక ఐకాన్ కనిపిస్తుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, క్లిక్ చేశాక జీడిఎస్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఫ్రెండ్స్, మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అవి అయితే ఎడిట్ చేయడానికైతే వీల్లేదు. ఫ్రెండ్స్, ఎడిట్ అయితే ఎవరూ చేయలేము. ఏవైనా తప్పు ఉన్నాయి అనుకోండి ఫ్రెండ్స్, మీ డివిజనల్ ఆఫీసు ఉంటుంది కదా, ఆ డివిజనల్ ఆఫీసులో ఆఫీసర్స్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు కరెక్ట్ చేసినాకే మీరు మీ రూల్ 3 ట్రాన్స్ఫర్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయండి. లేకపోతే కంటిన్యూ చేయకండి. ఫ్రెండ్స్, అన్నీ కరెక్ట్గా ఉన్న తర్వాతనే కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ అన్నీ కరెక్ట్గా ఉన్న తర్వాత అక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు పేజ్లో వెరిఫై మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అని చూపిస్తుంది కదా, అక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వండి, అలాగే ఈమెయిల్ ఐడి ఇవ్వండి. వెరిఫై చేసుకోండి. ఫ్రెండ్స్, అది కూడా కరెక్ట్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఫ్రెండ్స్, కరెక్ట్ మొబైల్ నెంబర్ ఇవ్వకపోతే కరెక్ట్ మొబైల్ నెంబర్ ఇవ్వమని అయితే అడుగుతుంది. ఈమెయిల్ కూడా కరెక్ట్గా ఇచ్చి ఓటీపీస్ వస్తే ఆ ఓటీపీస్ అనేది అక్కడ ఎంటర్ చేస్తే ఓటీపీ కరెక్ట్ అయితేనే అక్కడ గ్రీన్ కలర్లో మారుతుంది. ఫ్రెండ్స్, గ్రీన్ కలర్లో ఒక టిక్ మార్క్ వచ్చి వెరిఫైడ్ అని మీకు వస్తుంది. వెరిఫైడ్ అని వచ్చాక 1కి 2 సార్లు అయితే చూసుకోండి. ఫ్రెండ్స్, మీ డీటెయిల్స్ అన్నీ సరిపోయాయా లేదా, మీ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి సరిపోయిందా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, అక్కడికి ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత అదర్ డీటెయిల్స్ అని మీకు చూపిస్తుంది. అదర్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ ఇన్ 10th అనే ఆప్షన్ ఉంది చూడండి. ఫ్రెండ్స్, అక్కడ మీరు 10th క్లాస్లో ఇంగ్లీషు మ్యాథ్స్ చదివారు అంటే ఎస్ అని అయితే పెట్టుకోండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ మీ ఆధార్ నెంబర్ అయితే ఇవ్వవలసి ఉంటుంది. మీ ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో అప్లయింగ్ గ్రౌండ్స్ అని ఉంది కదా, అప్లయింగ్ గ్రౌండ్స్ దగ్గర చూడండి ఫ్రెండ్స్, జనరల్, స్పౌజ్, PWBD,
మ్యూచువల్ ఈ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇందులో పీడబ్ల్యూబీడి అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, స్పౌజ్ ఈ 2 ఆప్షన్లో క్లిక్ చేస్తే ఖచ్చితంగా మీరైతే ఎందుకు ఈ ఆప్షన్స్ టిక్ చేశారో వాటికి సంబంధించి ఒక సర్టిఫికేట్ అయితే మాత్రం అప్లోడ్ చేయాలి. 20 KB to 200 KB ఈ మధ్యలో ఉన్న ఒక సర్టిఫికేట్ అయితే మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ అనే ఆప్షన్ అయితే మీరు టిక్ చేశారు అనుకోండి. మ్యూచువల్ ఆప్షన్ క్లిక్ చేస్తే అక్కడ కౌంటర్ పార్ట్ డీటెయిల్స్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. కౌంటర్ జీడిఎస్ ఐడి అంటే మీరు మ్యూచువల్ ట్రాన్స్ఫర్కి అప్లై చేసుకోవాలనుకుంటే అటుపక్క అవతల జీడిఎస్ ఉంటారు కదా ఎంప్లాయీ, వాళ్ళ తాలూకా ఎంప్లాయీ ఐడి, నేమ్, సబ్ డివిజన్, డివిజన్, కౌంటర్ పార్ట్ ఆఫీస్ అని ఉంది కదా అక్కడ వాళ్ళ పోస్ట్ ఆఫీస్, పార్ట్ ఆఫ్ డిజిగ్నేషన్ ఇవన్నీ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఓన్లీ మ్యూచువల్కి అప్లై చేస్తేనే ఈ డీటెయిల్స్ ఇవ్వాలి. మ్యూచువల్ ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలంటే ఖచ్చితంగా 1 year సర్వీస్ అయితే చేయాలి ఫ్రెండ్స్ వాళ్ళు. దాని తర్వాత ఫ్రెండ్స్ ఇంకా కొంతమందికి డౌట్స్ ఉండొచ్చు. రూల్ 3 ట్రాన్స్ఫర్స్లో ఫిమేల్కి అయితే 3 times అప్లై చేసుకోవచ్చు ట్రాన్స్ఫర్, మేల్ మగవారికి అయితే 2 times అయితే అప్లై చేసుకోవచ్చు. ఇందాక అదర్ డీటెయిల్స్లో చూడండి, స్టడీడ్ ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ 10th అని ఉంది కదా, అది ఎస్ అని పెడతారు, ఆధార్ నెంబర్ ఇస్తారు, అప్లయింగ్ గ్రౌండ్స్ మీ ఇష్టం, మీకు నచ్చింది పెట్టుకోవచ్చు. దాని తర్వాత నెంబర్ ఆఫ్ టైమ్స్ రూల్ 3 అవైలబుల్ అని ఉంది చూడండి, అక్కడ ఫస్ట్ టైం అప్లై చేస్తున్నారు అనుకోండి ఫ్రెండ్స్ 0 అని పెట్టండి. ఆల్రెడీ ఒకసారి ట్రాన్స్ఫర్ అయ్యారు అనుకోండి, అంటే ఒకసారి సక్సెస్ అయింది అనుకోండి పాతప్పుడు ఎప్పుడైనా 1 అని పెట్టండి. ఓన్లీ మగవారికి అయితే ఫస్ట్ టైం అయితే 0 పెడతారు. ఫస్ట్ టైం సక్సెస్ అయిన తర్వాత ఇది సెకండ్ టైం అప్లై చేస్తున్నారు అనుకోండి 1 అని పెట్టండి. అదే ఫిమేల్ అయితే ఫస్ట్ టైం అయితే 0 పెట్టండి. సెకండ్ టైం అప్లై చేస్తున్నారు అనుకోండి, అంటే ఫస్ట్ టైం ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్గా అయిపోయిన తర్వాత ఇది సెకండ్ టైం అనుకోండి 1 పెట్టండి. థర్డ్ టైం అనుకోండి 2 పెట్టండి ఫ్రెండ్స్. మేల్కి 2 times ఉంది, ఫిమేల్కి అయితే మాత్రం 3 times ఉంది ఫ్రెండ్స్. ఒకవేళ పాతప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యారు అనుకోండి, ఆ ట్రాన్స్ఫర్కి ఇప్పుడు కొత్తగా ట్రాన్స్ఫర్ అవ్వాలనుకున్నప్పుడు ఈ ప్రజెంట్ ఈ డేట్కి ఖచ్చితంగా కూలింగ్ పీరియడ్ అనేది 1 year అయితే ఖచ్చితంగా కంప్లీట్ అవ్వాలి ఫ్రెండ్స్. కొత్తగా ట్రాన్స్ఫర్ పెట్టుకున్న వాళ్ళు 0 అని నెంబర్ ఇస్తే ఏం ప్రాబ్లం లేదు. కొంతమంది పాతప్పుడు ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కనుక 1 అనే ఆప్షన్ పెడితే అప్పుడు ఇంకొక ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. 1 అని పెట్టిన వాళ్ళకి మాత్రమే ఇది. 1 అని పెడితే లాస్ట్ రూల్ 3 క్యాన్సిల్డ్ అని అయితే ఒక ఆప్షన్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. అందులో ఎస్ అని పెట్టారు అనుకోండి, నో ఫీల్డ్స్ విల్ బీ విజిబుల్, ఇంకేం మీకు కనిపించవు. అక్కడ నో అనే ఆప్షన్ పెడితే లాస్ట్లో మీరు ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యారనేది డేట్ అయితే మీరు మెన్షన్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడికి ఆ ప్రాసెస్ అయింది. కొంతమందికి ఇంకో డౌట్ ఉండొచ్చు, కంపాషనేట్ రిలాక్సేషన్ అంటే ఎవరైనా తండ్రి కానీ తల్లి కానీ చనిపోతే వాళ్ళకి ఇస్తారు కదా, కొత్తగా జాయిన్ అవుతారు కదా, వాళ్ళకి ఎలా పెట్టుకోవాలంటే అక్కడ చూడండి, ఆధార్ నెంబర్ తర్వాత కంపాషనేట్ రిలాక్సేషన్ ఎస్ అని పెట్టాలి. ఎస్ అని పెట్టి ఫుల్ఫిల్లింగ్ క్రైటీరియా డేట్ అంటే మీరు జాయిన్ అయింది డేట్ ఇది ఇచ్చుకోండి ఫ్రెండ్స్. ఓన్లీ కంపాషనేట్గా జాయిన్ అయిన వాళ్ళే. అలాగే అప్లయింగ్ గ్రౌండ్స్ ఇచ్చుకుంటారు, నెంబర్ ఆఫ్ రూల్ 3 అవైల్డ్ అని ఇచ్చుకుంటారు, రూల్ 3 క్యాన్సిల్డ్ అవి ఉంటే ఇచ్చుకుంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు జనరల్ వాళ్ళు ఉంటారు కదా, అంటే కొంతమంది అప్లయింగ్ గ్రౌండ్స్ జనరల్ అని పెట్టుకున్న వాళ్ళకి ఇది చూడండి ఫ్రెండ్స్. అంటే ఫస్ట్ ఉంటుంది ఆ వీడియో కంటిన్యూ అవుతుంది. ఇక్కడ జనరల్ అనే ఆప్షన్ పెట్టుకున్న వాళ్ళకి చూడండి, స్టడీడ్
ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ అండ్ 10th ఎస్ పెట్టుకుంటారు, ఆధార్ నెంబర్ ఇచ్చుకుంటారు, అప్లయింగ్ గ్రౌండ్స్ జనరల్ ఇచ్చుకుంటారు. కంపాసనేట్ రిలాక్సేషన్ అడిగింది అనుకోండి, ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చుకోండి. అలాగే నెంబర్ ఆఫ్ టైమ్స్ రూల్ 3 అవైల్డ్ అన్నాడు కదా, అక్కడ ఫస్ట్ టైం అయితే 0 ఇచ్చుకోండి, సెకండ్ టైం అయితే 1 ఇవ్వండి, థర్డ్ టైం అయితే 2 ఇవ్వండి ఫ్రెండ్స్. ఇచ్చుకున్న తర్వాత ప్రిఫరెన్సెస్ అయితే ఓపెన్ అవుతుంది. ప్రిఫరెన్స్లో ఏ సర్కిల్కి పెట్టుకోవాలనుకుంటున్నారో, అలాగే ఏ రీజియన్కి, అలాగే ఏ డివిజన్కి పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ ఆప్షన్స్ అయితే మీకు కనిపిస్తాయి. వాటి మీద సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకుంటే ఫర్ సపోజ్ మీరు ఏదో ఒక సర్కిల్ అనుకోండి, ఆంధ్రప్రదేశ్ సర్కిల్, అలాగే ఒక డివిజన్ పార్తపురం డివిజన్ అనుకోండి, ఆ రీజన్ వచ్చి విశాఖపట్నం అనుకోండి. అలా టిక్ చేస్తే మీకు లిస్ట్ ఆఫ్ అవైలబుల్ ఆఫీసెస్ ఆర్ యూనిట్స్ అని కనిపిస్తుంది. అక్కడైతే మీ స్లాబ్కి అంటే లెవెల్ 1 లెవెల్ 2 దాన్ని బట్టి అయితే కొన్ని వేకెన్సీస్ అయితే చూపిస్తుంది. ఆ వేకెన్సీస్ అయితే మీరు టిక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ టిక్ చేస్తే ఆ సైడ్ని చూడండి, ఆ ప్రిఫరెన్సెస్ అయితే 1, 2, 3 అలాగనైతే మీకు ప్రిఫరెన్సెస్ అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఆ వేకెన్సీస్ అన్నిటి మీద టిక్ చేసుకున్న తర్వాత ప్రివ్యూ అప్లికేషన్ అని ఉంది. ఆ ప్రివ్యూ అంటే మీరు పెట్టినవైనా కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. ప్రివ్యూ చేసుకోండి. ఖచ్చితంగా 2 years అయితే ఉండాలి ఫ్రెండ్స్. జాయిన్ అయిన తర్వాత 2 years ఉండాలి. అంటే అప్లయింగ్ డేట్కి 2 years ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్. ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఇందాక చెప్పాను కదా, కొన్ని కండిషన్స్లో కొంతమందికి వేరేగా ఉంటుంది. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేసుకోవాలి. చేసుకున్నాక వెరిఫై మొబైల్ నెంబర్ అని అడుగుతుంది ఫ్రెండ్స్. ఆ మొబైల్ నెంబర్ని వెరిఫై చేసుకుంటే ఓటీపీ వస్తుంది. కన్ఫర్మ్ చేసుకుంటే మీరు ఓటీపీని వెరిఫై చేసి అక్కడ సబ్మిట్ అనే అదే ఆప్షన్ ఉంది, క్లిక్ చేశారు అనుకోండి ఫ్రెండ్స్, మీకు ఒక మెసేజ్ అయితే వస్తుంది ఈమెయిల్కి. అదే కన్ఫర్మేషన్ అయింది, సక్సెస్ఫుల్లీ కన్ఫర్మేషన్ అయినట్టయితే మీకు మెసేజ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు సబ్మిట్ చేసినాక 3 సబ్ కార్డ్స్ అయితే మీకు డిస్ప్లే మీద కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఏంటంటే విత్డ్రా అప్లికేషను, చేంజ్ ప్రిఫరెన్సెస్, అవైతే స్టేటస్, ఈ సింబల్స్ అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్. మీరు ఒకవేళ పెట్టిన అప్లికేషన్ విత్డ్రా చేసుకోవాలి అనుకుంటే మీ అప్లికేషన్ అనేది డివిజన్ వాళ్ళు వెరిఫై చేయడానికి టైం ఇస్తారు కదా, ఆ టైంలోపు అయితే అప్లికేషన్ని విత్డ్రా చేసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ డివిజన్ వాళ్ళు మీ అప్లికేషన్ వెరిఫై చేసిన తర్వాత, అంటే ఆ టైం ఉంటుంది, పలానా టైం తర్వాత మీరు విత్డ్రా చేసుకోవాలనుకున్నా కూడా మీకు మరి ఇంకేం ఆప్షన్ ఉండదు. ఒకసారి వెరిఫై అయిపోయింది అంటే డివిజన్ వాళ్ళు మీ అప్లికేషన్ ఒకసారి వెరిఫై చేశారనుకుంటే మీరు విత్డ్రా చేయడానికి ఛాన్స్ అయితే మరి లేదు ఫ్రెండ్స్. అలాగే మీరు పెట్టిన ప్రిఫరెన్సెస్ ఆర్డర్ అనేది మీరు మోడిఫై చేసుకోవాలనుకుంటే అదొక టైమింగ్ ఇస్తారు షెడ్యూల్ ప్రకారం. ఆ షెడ్యూల్ ప్రకారం మీరు కొన్ని లిమిటెడ్ ఆప్షన్స్ అయితే ప్రిఫరెన్స్ అయితే మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. మార్చుకున్నాక సబ్మిట్ న్యూ ప్రిఫరెన్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. అలాగే మీరు పెట్టిన రూల్ 3 స్టేటస్ చూసుకోవాలనుకుంటే, అంటే మీరు అప్లై చేశారు రూల్ 3 ట్రాన్స్ఫర్కి, ఆ స్టేటస్ ఏమైందో తెలుసుకోవాలనుకుంటే ఈ ఆప్షన్లోకి వెళ్ళండి. క్లిక్ చేశాక రిక్వెస్ట్ ఫర్ క్యాన్సిలేషన్ అని ఉంటుంది. మీకు ఇష్టం లేకపోతే నాట్ విల్లింగ్ అనే రిమార్క్స్ ఇచ్చుకొని రిక్వెస్ట్ ఫర్ క్యాన్సిలేషన్ మీద అయితే మీరు క్లిక్ చేయండి ఫ్రెండ్స్. వన్స్ క్యాన్సిలేషన్ మీద క్లిక్ చేసినాక, అంటే ఆల్రెడీ మీకు సక్సెస్ఫుల్గా ఒక వ్యూ అనేది లొకేట్ చేశారు కదా, ఇప్పుడు మీకు వద్దనుకుంటే నాట్ విల్లింగ్ ఇచ్చినా కూడా మీరైతే ఒక ట్రాన్స్ఫర్ ఆప్షన్ అయితే కోల్పోవలసి ఉంటుంది. మీరు పెట్టుకున్న ఆప్షన్ అయితే మీకు విల్లింగ్ అనిపిస్తే మీరు ఏం చేయక్కర్లేదు, అలా వదిలేయండి ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్స్ లిస్ట్ ఇస్తారు కదా, ఆ లిస్టులో అయితే మీ పేరు ఉంటుంది. మిమ్మల్ని వితిన్ 1 month లోపు అయితే మిమ్మల్ని అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.